పోలవరం సహా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను క్రమ పద్ధతిలో పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. ప్రాజెక్టుల నిర్మాణాల నాణ్యతలో రాజీపడి ఉండకూడదని అధికారులు సూచించారు. గత ప్రభుత్వంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైందని మంత్రి నిమ్మల ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 14-19లో 5 సంవత్సరాలు 72% ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని పనులు పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 19-24లో ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసి డయాఫ్రమ్ వాల్ అయితే మొత్తం ధ్వంసం చేసి స్వయంగా శాసనసభలో సైతం ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము అని పోలవరం ప్రాజెక్టుని ప్రశ్నార్థకం అయిపోయినటువంటి దశలో పోలవరం ప్రాజెక్టుని ఇంకా భవిష్యత్తులో మనం చూడలేము అనేటువంటి విధంగా పోలవరంపై ఆశలు తెలుగు ప్రజలు వదులుకుంటున్నటువంటి దశలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ పడకేసినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పట్టాలెక్కించి మళ్ళీ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ఒక దిశ విధంగా ఒక షెడ్యూల్ని ఫీల్డ్ విజిట్కి వచ్చి ఇక్కడ రివ్యూ చేసి ప్రతి 10 రోజులకు ఒకసారి సెక్రటరియట్లో రివ్యూ చేసుకుంటూ ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం.